2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ గమనించాల్సిన కొన్ని కీలకమైన మార్పులు మరియు సూచనలు ట్రెజరీ శాఖ నుంచి విడుదలయ్యాయి. ప్రధానంగా ఆదాయ పన్ను మరియు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు సంబంధించిన గందరగోళాన్ని నివారించడానికి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొదటగా ఆదాయ పన్ను విషయానికి వస్తే ఏపీ ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ వారు జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం పెన్షనర్ల ఆదాయ పన్ను లెక్కించే విధానంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. పెన్షనర్లు తమకు నచ్చిన పన్ను విధానాన్ని అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లేదా న్యూ ట్యాక్స్ రిజిమ్ ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఎవరైతే తమకు పొదుపు పథకాలు, గృహ రుణాలు లేదా ఇతర సెక్షన్ 80C మినహాయింపులు ఉన్నాయో వారు పాత విధానాన్ని ఎంచుకోవచ్చు. ఎటువంటి సేవింగ్స్ లేనివారు కొత్త విధానంలోకి ఆటోమేటిక్గా మారతారు. అయితే ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎం పోర్టల్లో ఈ ఆప్షన్లను ఎంచుకునే సాంకేతిక వెసులుబాటు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందని, అప్పటి వరకు మాన్యువల్గా లెక్కలు వేసి పన్ను మదింపు చేయాలని అధికారులకు సూచించారు. పన్ను చెల్లింపుల విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును నవంబర్, డిసెంబర్ నెలల్లో 4 సమాన వాయిదాల్లో జీతం లేదా పెన్షన్ నుండి మినహాయించాలని జిల్లా ట్రెజరీ అధికారులు మరియు అసిస్టెంట్ ట్రెజరీ అధికారులకు ఆదేశాలు అందాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గత 4, 5 నెలలుగా పన్ను కోత అమల్లో ఉండగా, ఇంకా ప్రారంభించని చోట్ల ఈ 4 నెలల్లో బకాయి పడకుండా రికవరీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెన్షనర్లు గమనించాల్సిన సంతోషకరమైన విషయం ఏంటంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి న్యూ ట్యాక్స్ రిజిమ్ కింద 7,75,000 వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో 7 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా మరో 75,000 స్టాండింగ్ డిడక్షన్ కింద అదనపు వెసులుబాటు కల్పించబడింది. కాబట్టి మీ ఆదాయం 7,75,000 లోపు ఉండి పొరపాటున మీ పెన్షన్ స్లిప్లలో ట్యాక్స్ కట్ అయినట్లు కనిపిస్తే వెంటనే మీ పరిధిలోని ట్రెజరీ ఆఫీసును సంప్రదించి ఫిర్యాదు చేయండి. తద్వారా వారు దాన్ని సరిచేసే అవకాశం ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈపీఎస్ పెన్షనర్లు మరియు ఎల్ఐసి వారు సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తుంటారు. ఇది చూసి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా కంగారు పడి ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలా అని సందేహిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సమయం కేవలం జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాత్రమేనండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. జీవన్ ప్రమాణ్ యాప్ సంవత్సరమంతా తెరిచే ఉన్నప్పటికీ ఇప్పుడు నవంబర్, డిసెంబర్లో సమర్పిస్తే అది వచ్చే ఏడాదికి పరిగణించబడదు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో సమర్పిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఎవరైనా జనవరి, ఫిబ్రవరిలో ఇవ్వకపోతే మే నెలలో వారి పెన్షన్ నిలిపివేసే ప్రమాదం ఉంది. కాబట్టి పెన్షనర్లందరూ జనవరి 1, 2026 వరకు వేచి ఉండి ఆ తర్వాత మీ దగ్గరలోని మీ సేవ, నెట్ సెంటర్, గ్రామ సచివాలయం లేదా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ లేదా ఐరిస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ని అందజేయాలని కోరుచున్నామండి.